ఒకే మనసుతో ఉండరు, రకరకాల ఆలోచనలతో ఉంటారు. ఎవడైనా వచ్చి నీ దగ్గరికి వచ్చి ఇదిగో ఈ వ్యక్తి మంచిది కాదు అన్నాడుకో, ఆ వ్యక్తి గురించి మనం కొంచెం అప్పటి వరకు మంచి అభిప్రాయం ఉన్నా సరే వాడు చెప్పాడు అంటే ఏదో ఉందని చెప్పి మనం కూడా మంచోడు కాదంటాం. అందుకనే దేవుని చేత నిర్దోషి ఎంచబడిన వాడు ధన్యుడు. దేవుని చేత నిర్దోషి ఎంచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిర్దోషి అని ఎంచబడాలంటే ఏం చేయాలి మనం అని అంటే, మొదటగా ప్రార్థనలో ఉండాలి ఎక్కువగా. రెండోదిగా నీకు నువ్వే తగ్గించుకోవాలి. ఈ రెండు విషయాలు చేయాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. రెండు, నీకు నువ్వే తగ్గించుకోవాలి. నీకు నువ్వే హెచ్చించుకోవడం కాదు. నాకు ఫలానా ఆస్తుంది,